చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ వాల్ ఛానల్. ఈ ఛానల్ అయితే మనకైతే ఈరోజు వీడియో వచ్చే ఏమిటంటే డ్రోన్ స్ప్రేయర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకైతే ఈ వీడియోలో అయితే ఇప్పుడైతే కనబడుతుంది. ఈ డ్రోన్ స్ప్రేయర్ వచ్చేసి ఇప్పుడున్న కాలంలోనైతే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క రైతులకైతే. ఎందుకంటే ఈ డ్రోన్ స్ప్రేయర్ వల్ల మనకు ఒక రైతు చేసే 3 రోజులు చేసే పనిని ఈ డ్రోన్ స్ప్రేయర్ వల్ల అయితే ఒక 5-6 గంటల్లో అయితే పని పూర్తయడం జరుగుతుంది. ఈ డ్రోన్ స్ప్రేయర్ వచ్చేసి మనకు రైతుకు ఏ విధంగా లాభం అంటే చెప్పాలంటే మనకు ఈ డ్రోన్ స్ప్రేయర్లు వచ్చేసి 12 లీటర్ల దాకా మనకు స్ప్రే చేసుకోవచ్చు. 12 లీటర్లు అంటే తక్కువ వాటర్లో ఎక్కువ మందును మనం కలిపి ఒక ఎకరానికి అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు ఆ 12 లీటర్లను. అలాగే ఈ స్ప్రేయర్ వల్ల ఇంకేం లాభాలు అంటే మనకు ప్రతి ఒక్క పంటకు కూడా మూలలకు ముట్టలకు అయితే చాలా బాగా పడుతుంది. ఇప్పుడైతే మీ వీడియోలు అయితే చూడొచ్చు. ఇంకో విషయం ఏమిటంటే ఈ డ్రోన్ స్ప్రేయర్ వచ్చేసి ఒక ఎకరానికి అయితే 10 నుంచి వెళ్ళి 15 నిమిషాల వల్ల మధ్యలో అయితే మనకు స్ప్రే చేస్తుంది. ఈ వీడియోలో ఇంకా విషయం ఏంటిదంటే మనకైతే ఒక్క రోజు అయితే మనకు 20 నుంచి వెళ్ళి 25 ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు. ఇది మనకు పొలాలకే కాకుండా మొక్కలకు, అలాగే చెరుకు పంటకు, మామిడి పంటకు, అలాగే ఇంకెన్నో రకాల పంటలకైతే మనం ఈ డ్రోన్ స్ప్రేయర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకు ముందుగా ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ డ్రోన్ వల్లనైతే మనకైతే కూలీల బెడదలనైతే మనం తగ్గించుకోవచ్చు. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ వాల్ ఛానల్. ఈరోజు అయితే మన యువరైతే అయిన రెడ్డి తిరుపతి గారు అర్పల్లి విలేజ్ సారంగపూర్ మండలంలో మనమైతే ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికైతే. ఈరోజు అయితే డ్రోన్ స్ప్రే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇది ఇప్పుడు ఈ డ్రోన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా వాడాలి, ఏ పంటలకు వాడాలి అనే దాని గురించి అయితే మన యువ రైతు రెడ్డి తిరుపతి గారిని అడిగి మనం తెలుసుకుందాం ఇప్పుడు. నమస్కారం సార్. నమస్కారం. అలాగే మరి ఇప్పుడు డ్రోన్ మిషన్ వచ్చేసి మనకు ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే ఏ పంటలకు వాడచ్చు ఈ డ్రోన్ మిషన్ అనేది, మనకు పంపు ధర కొట్టుకుంటున్నాయమా లేకపోతే డ్రోన్ ద్వారా మన పంటలకు వాడుకుంటున్నాయమా, రైతులకు ఏ విధంగా లాభము, ఇది వచ్చేసి మీ పొలమేనా లేకపోతే ఎవరి పొలము? ఓకే, నా పేరు రెడ్డి తిరుపతి, మాది అర్పపల్లి, సారంగపూర్ మండల్, జగిత్యాల డిస్టిక్. నేను వచ్చేసి రైతునే. ఈ పొలం వచ్చేసి మాదే. ఇది కూలీ పెట్టి కొట్టాలంటే నాకు కూలీని పెడితే 1000 రూపాయలు 1500 అలా తీసుకుంటే ఒక ఎకరం 2 ఎకరాలు ఉన్నా కానీ ఆయన ఎంబడి ఒక మనిషి ఉండాలి. అదే డ్రోన్తో అయితే ఒక ఎకరాన్ని 500 రూపాయల ఖర్చుతోని ఎకరం పొలం ఈజీగా అయిపోతుంది. ఒక 15 నిమిషాలలో ఎకరం పొలం కొట్టడం జరుగుతుంది. మాకు డ్రోన్తో కొట్టడం వల్ల ఉన్న మూల ముట్ట అన్ని రకాలు మంచిగా పనిచేస్తుంది. ఇదివరకు గడ్డి మందు కొట్టిన మొన్న ఒక వారం 10 రోజులు కింద గడ్డి మొత్తం చనిపోవడం జరిగింది. ఈ డ్రోన్తోని మక్క పెరట్లకు, పసుపుకు, కందికి, పొలముకు, అన్ని రకాల పంటలకు స్ప్రే చేసుకోవచ్చు. దాదాపు ఇప్పుడు మక్క సుతం పురుగు మందు కొట్టినాము, అది సుతం సక్సెస్ ఏమన్నది పనిచేస్తుంది. డ్రోన్ మిషన్ వచ్చేసి మీరే తీసుకున్నారా లేకపోతే మీరు రెంట్కి తీసుకొచ్చి ఇక్కడ పొలానికి యూజ్ చేస్తున్నారా? లేదు, మేమే సొంతంగా తీసుకున్నాము. తమ్ముడు మేము ఇద్దరం కలిసి అండర్స్టాండింగ్లో తీసుకున్నాము. ఇద్దరు కాంబినేషన్లో తీసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొంతంగా తీసుకున్నాం అనుకున్నాం కానీ దీని గురించి ప్రజలకు అవగాహన లేదు ఇక్కడ మన ఏరియాలో. డ్రోన్ వాడడం ఇలా ఎందుకని భయపడుతున్నారు. అందుకోసం ఇద్దరం కలిసి తీసుకొచ్చినాము. దీని గురించి రైతులకు అవగాహన చేపిస్తున్నాము. వాలుస్తాం వాడటానికి ముందుకు వస్తున్నారు. మేము తీసుకున్నాం, మంచిగా ఉన్నది. డ్రోన్ తీసుకొని ఒక 1 నెల రోజులు అవుతుంది. ఆ నెలలో కూడా దాదాపు అన్ని రకాల పంటలకు స్ప్రే చేయడం జరిగింది. అలాగే ఈ డ్రోన్ తోని మనము ఇప్పుడు స్ప్రే అయితే రైతులకు లాభమేనా లేకపోతే నష్టమేనా, ఏ విధంగా లాభము, ఇది ఎంత భూమికి ఒక్కసారి మనం ఇప్పుడు దీనిలో రింపుకుంటే మనం 12 లీటర్ వస్తుంది కదా, అది భూమి ఎంత భూమికి వస్తుంది స్ప్రే చేసి? దీంతో ఈ ఒక ట్యాంక్ వచ్చేసి 12 లీటర్ల కెపాసిటీది. ఈ ఒక్క ట్యాంకు పూర్తి నింపుకుంటే ఎకరం పొలంకు స్ప్రే చేయొచ్చు. ఒక ఎకరం పొలంకు స్ప్రే చేయొచ్చు. ఎకరం పొలం అనగా ఒక 8 నుంచి 9 నిమిషాలలోపు స్ప్రే చేయడం జరుగుతుంది. స్ప్రే చేసిన తర్వాత
మళ్ళీ ట్యాంక్ ఖాళీ అవుతుందా, తర్వాత మళ్ళీ ట్యాంక్ తీసుకుంటే మళ్ళీ ఇంకొక ఎకరం. ఒక బ్యాటరీ వచ్చేసి 2 ఎకరాలకు కెపాసిటీ మనం ఉంటుంది మాకు. రైతుకు ఎకరం స్ప్రే చేస్తే మేము 500 రూపాయలు ఛార్జ్ చేసుకుంటాం. రైతుకు వేరే కైకిలు పెట్టి చేసుకుంటే ఆయనకు 800 రూపాయలు కైకిలు జరుగుతుంది. ప్లస్ పొలంలో నడుచుకుంటూ పోతాడు కాబట్టి కర్ర దొక్కుతాడు, కర్ర దొక్కడు, అడుగు కర్రలు ఖరాబ్ అవుతాయి. ఓ మూలకు వాడుతుంది, ఓ మూలకు వాడదు మందు. అదే డ్రోన్ ద్వారా చేయడం వలన అన్ని మూలలకు సెట్ అయిపోతుంది. ఏ కర్ర దొక్కకుండా ఏది దొక్కకుండా అన్ని రకంగా రైతుకు మాత్రం మంచిగా యూజ్గా ఉంది. నేను వాడినా కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను నా ఉద్దేశం. ఇది మనకు డ్రోన్ మిషన్ వచ్చేసి మనకు ఒక పొలాలకు మొక్కలకే యూజ్ చేయొచ్చా, లేకపోతే ఇంకా వేరే పంటలకు కూడా యూజ్ చేయొచ్చా ఈ డ్రోన్ మిషన్? ఈ డ్రోన్ ద్వారా అన్ని రకాల పంటలకు స్ప్రే చేయబడి పొలాలకు మొక్కజొన్న, పత్తి, పసుపు, కంది, అన్ని రకాల పంటలకు స్ప్రే చేయవచ్చు. అన్ని రకాల పంటలకు స్ప్రే చేయవచ్చు, అందుబాటులో ఉంటుంది, అన్నీ మంచిగా ఉంటుంది. రైతుకు అయితే బాగా సేఫ్. కూలీలకు అభ్యర్థన నుంచి వెళ్ళి డ్రోన్ ద్వారా రైతుకు ఈజీ ఉంటుంది, సులభంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి డ్రోన్ అయితే మనకైతే రైతులకైతే చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడున్న కాలంలో అయితే డ్రోన్ స్ప్రేయర్ అయితే మనకైతే చాలా రకాలుగా అన్ని రకాల పంటలకైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ డ్రోన్ స్ప్రేయర్ దగ్గర వచ్చేసి మనకు బ్లూటూత్ ద్వారా మాన్యువల్ ద్వారా కూడా పనిచేస్తుంది. ఇది మన ఇక్కడ నుంచి వెళ్ళి పడితే దాదాపు 1 కిలోమీటర్లో ఎక్కడున్నా కానీ మనం అయితే స్ప్రే చేసుకోవచ్చు పంట పొలాలకు. అలాగే డ్రోన్ స్ప్రేయర్ ఎవరికైనా కావాలని అంటే నేను కాంటాక్ట్ నెంబర్లో అయితే స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేసిన, కాల్ చేసి అయితే సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. అలాగే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.